కర్నూలు జిల్లా పెదకడుబూరు మండలంలో కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేశారు. పెదకడుబూరు మండల కేంద్రంలో భాస్కర్ యాదవ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు. 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లో ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ అప్పటి నుంచి ఇప్పటి వరకు అలుపెరగని పోరాటాలు చేస్తోందని సిపిఐ మండల కార్యదర్శి వీరేష్ అన్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఏకైక పార్టీ సిపిఐ అని చెప్పారు. జనవరి 18న ఖమ్మంలో శతవసంతాల వేడుకలు జరగనున్నాయని, అప్పుడు చేపట్టే చెలో ఖమ్మం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈరోజు ప్రతి చోట కూడా ఈరోజు అధికారులు భయపడతారు. ఈరోజు అధికారులు ఈరోజు సామాన్య ప్రజలకు ఈరోజు న్యాయం జరుగుతుంది. అలాంటి ఎర్ర జెండలు ఈరోజు పేదలు ఇప్పటికైనా 100 సంవత్సరాలు ఈరోజు ఆరాధిస్తున్నారంటే ఈరోజు పేదలు అండ ఎర్ర జెండా ముందు. ఈరోజు ఇలాంటి ఎర్ర జెండా 100 సంవత్సరాల శత జయంతిని పెద్దకడురు మండలంలో జరుపుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. కాబట్టి ఇలాంటి 100 సంవత్సరాలు ఇంకా పైబడి కూడా ఎర్రజెండా పార్టీ ఉంటుంది, పేదల కండ ఉంటుంది. అలాగే ఈరోజు ఎర్రజెండా ఉన్నంత కాలం కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా పన్నంగబడే అవసరం లేదు, ఏ రాజకీయ నాయకుడికి భయపడే అవసరం లేదు. ఎవరైనా కూడా ఈరోజు రాజకీయ నాయకులు ఈరోజు వాళ్ళ 5 సంవత్సరాలు కాలని, కానీ జీవిత కాలంలో ఈ రోజు ఎర్ర జెండా